అండి వెల్కమ్ టు ఉదయదేవ్ ప్రాపర్టీస్. మనం ఈ వీడియోలో ఒక 100 స్క్వేర్ యార్డ్స్లో ఉండే G+1 హౌస్ని చూడబోతున్నామండి. ఈ హౌస్ బోడుప్పల్ దగ్గరలో చెంగిచెర్ల బార్డర్లో ఉంటుందండి. ఎక్సలెంట్ హౌస్. చెంగిచెర్ల జీపీ కిందకి వస్తుంది, బోడుప్పల్ మున్సిపాలిటీ. ఓకేనా. కింద మనకి 2 BHK ఉంటుంది, పైన కూడా 2 BHK ఉంటుంది. చాలా అంటే చాలా ఎక్సలెంట్గా ఉందండి హౌస్. వెస్ట్ ఫేసింగ్. మనం లోపలికి వెళ్దాం, హౌస్ ఎలా ఉంటుందో చూపిస్తాను. అండ్ దానికన్నా ముందు సరౌండింగ్స్ అంతా చూడండి ఎంత బాగున్నాయో. మొత్తం హౌజెస్తో కవర్ అయిపోయింది. చూడండి అన్ని హౌజెస్, చాలా ఓల్డ్ హౌజెస్ కూడా ఉన్నాయి. ఒక మంచి లొకాలిటీలో ప్రశాంతమైన వాతావరణంలో ఎక్సలెంట్గా కన్స్ట్రక్షన్ చేసిన హౌస్ ఉందండి. G+1 వెస్ట్ ఫేసింగ్. ఓకేనా. అండ్ ఇక్కడ మనకి అండర్ డ్రైనేజ్ వచ్చేసిందండి, వాటర్ లైన్ వచ్చేసింది. ఓన్లీ సీసీ రోడ్ ఉంది, ఎలక్ట్రిసిటీ కూడా వచ్చేసింది. ఓకే, మనం లోపలికి వెళ్దాం. మీరు ఫస్ట్ టైం కనుక నా ఛానల్ని చూస్తున్నట్లయితే ప్లీజ్ ఈ వీడియోని లైక్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి మంచి మంచి వీడియోస్ ఇంకా నేను మీ ముందు తీసుకొస్తాను. ఇది పార్కింగ్ ఏరియా అండి. మనకు చిన్న కార్ పడుతుందండి. ఈజీగా మనకు ఒక అరౌండ్ 7 to 8 feet గ్యాప్ ఉంటుంది. మనకు కార్ పడుతుంది, చిన్న కార్. ఇది గ్రౌండ్ ఫ్లోర్లో చూడండి. ఇది మెయిన్ డోర్ అండి, టేక్వుడ్ డోర్, టేక్వుడ్ ఫ్రేమ్. అండ్ ఇక్కడ మనకి చిన్నగా వాష్ ఏరియా ఇచ్చారు. పార్కింగ్ ఏరియా అంతా గ్రానైట్తో చేశారండి. నార్త్ సైడ్ మనకి సెట్ బ్యాక్ కూడా ఇచ్చారు. ఇలా సెట్ బ్యాక్ కూడా ఉంటుంది. మనం లోపలికి వెళ్దాం. సో మనకి ఫ్లోరింగ్ అంతా మార్బుల్ ఫ్లోరింగ్ అండి, చాలా బాగా ఇచ్చారు. అండ్ ఇంకొక ఫినిషింగ్ ఉంది, చాలా బాగా వస్తుంది. అప్పుడు అక్కడ మనకి టీవీ యూనిట్ వస్తుంది. అండ్ ఫాల్ సీలింగ్ చూడండి ఎక్సలెంట్గా ఉంటుంది. ఇది గ్రౌండ్ ఫ్లోర్లో 2 BHK రెంటల్ పర్పస్ కోసం అయినా సూపర్గా కన్స్ట్రక్షన్ చేశారు. మనకి హాల్లో వెంటిలేషన్ కోసం ఇలా విండో వచ్చిందండి. ఓకే, ఇది నార్త్ సైడ్ విండో వచ్చింది. ఇలా వచ్చేస్తే ఇది మాస్టర్ బెడ్రూమ్ మనకి. సో మాస్టర్ బెడ్రూమ్ ఫాల్ సీలింగ్ చూడండి సూపర్గా ఇచ్చారు. అండ్ కలర్ కాంబినేషన్ కూడా బాగా సెట్ అయ్యండి ఫాల్ సీలింగ్లో. ఇక్కడ మనకు షెల్ఫ్స్ ఇచ్చారు, వాస్తు ప్రకారంగా ఇచ్చారండి. అండ్ బీరువా కూడా మంచి సైజులో ఇచ్చారంటే స్పేస్ ఎక్కువ ఇచ్చారు, పెద్ద బీరువా కూడా పట్టేలాగా. అండ్ మనకి ఫ్లోరింగ్ అంతా మార్బుల్ ఫ్లోరింగ్ అండ్ బ్లాక్ కలర్ బార్డర్ ఉంది. ఇలా వచ్చేస్తే ఇక్కడ మనకి అటాచ్డ్ వాష్రూమ్ కూడా చాలా స్పేషియస్ వచ్చిందండి. 100 స్క్వేర్ యార్డ్స్లో పర్ఫెక్ట్గా ప్లాన్ చేసి కట్టారు. 6 feet హైట్ వరకు టైల్ చేశారు. షవర్ పాయింట్, గీజర్ పాయింట్, ట్యాప్స్ ఫిక్సింగ్ అన్నీ చేశారు. శానిటరీ వేర్ కూడా ఫిక్స్ చేసి పెట్టేశారు. WPC డోర్ వాడారండి. ఇలా వచ్చేస్తే ఇక్కడ మనకి వాష్ బేసిన్ ఇచ్చారు. ఓకే, అండ్ పైన మనకి లో రూఫ్ ఇచ్చారండి. ఇది మనకి కామన్ వాష్రూమ్. WPC డోర్తో ఇండియన్ టైప్ ఇచ్చారండి కామన్ వాష్రూమ్. మనకి యాంటీ స్కిడ్ టైల్స్ 6 feet హైట్ వరకు వాల్ టైల్స్ చేశారు. షవర్ పాయింట్, ట్యాప్స్, శానిటరీ వేర్ మొత్తం ఫిక్స్ చేసి పెట్టారండి. ఇక్కడ మనకి కిచెన్ ఉంది. కిచెన్ ప్లాట్ఫామ్ చూడండి జెట్ బ్లాక్ గ్రానైట్తో చేశారు. అండ్ 4 feet హైట్ వరకు టైల్ చేశారు. వెంటిలేషన్ కోసం విండోస్, ఇక్కడ ఎగ్జాస్ట్ హోల్ ఇచ్చారు. సబ్జాలు కూడా ఇచ్చారండి స్టోరేజ్ స్పేస్ కోసం. ఇక్కడ మనకి దేవుడికి ప్రొవిజన్ లేదు, 100 స్క్వేర్ యార్డ్స్లోనే కాబట్టి కాంపాక్ట్ డిజైన్ ఉంటుంది. సో మనం ఇక్కడ షెల్ఫ్లో దేవుడికి పెట్టుకుంటే సరిపోతుంది. చిన్న కబోర్డ్స్తో చేయించుకుంటే సెట్ అయిపోతుందండి. మనకు ఫ్లోరింగ్ అంతా మార్బుల్ ఫ్లోరింగ్ అండి మొత్తం. ఇక్కడ మనకి చిల్డ్రన్స్ బెడ్రూమ్. చిల్డ్రన్స్ బెడ్రూమ్ 10 by 10 సైజులో ఉంటుందండి, చాలా బాగా వస్తుంది. అండ్ ఇక్కడ మనకి వెంటిలేషన్ కోసం విండోస్, ఫాల్ సీలింగ్ కూడా చూడండి సూపర్గా ఇచ్చారు. అండ్ నార్త్ సైడ్కి ఒక డోర్ ఇచ్చారు. ఓకే, అండ్ ఇలా ఇక్కడ మనకి షెల్ఫ్స్ ఇచ్చారు. ఇప్పుడు బయటకు వెళ్దాం. ఇక్కడ మనకి యూటిలిటీ ఏరియా ఉంటుంది. ఓకేనా, ఈ విధంగా మనకి గ్రౌండ్ ఫ్లోర్ ఉంటుందండి. సో ఈ విధంగా మన గ్రౌండ్ ఫ్లోర్ ఉంటుందండి. నెక్స్ట్ మనం ఫస్ట్ ఫ్లోర్కి వెళ్దాం. ఫస్ట్ ఫ్లోర్ అయితే ఎక్సలెంట్గా ఉంటుంది, సూపర్గా వస్తుంది. స్టెప్స్ అంతా గ్రానైట్ స్టెప్స్ అండి, స్టెయిన్లెస్ స్టీల్ రైలింగ్ ఉంటుంది. ఇది ఫస్ట్ ఫ్లోర్లో సిట్అవుట్ ఏరియా. అండ్ మనకి ఫాల్ సీలింగ్ కూడా ఇచ్చారు. ఈ విధంగా మెయిన్ డోర్ చాలా బాగుంటుందండి, చాలా పెద్దగా ఇచ్చారు. టైల్స్ కూడా వేశారు మొత్తం వాల్ టైల్స్ చుట్టూ. మెయిన్ డోర్ చూడండి, డిజైన్ కూడా చాలా బాగుంది, చాలా స్పేషియస్గా వచ్చింది. అండ్ చాలా పెద్దగా వచ్చింది, ఎక్సలెంట్గా వచ్చింది. మెయిన్ డోర్ కంప్లీట్గా టేక్వుడ్ డోర్ అండి, టేక్వుడ్ ఫ్రేమ్. మనం ఇప్పుడు లోపలికి వెళ్ళి చూద్దాం ఎలా ఉంటుందో. సో ఇది డ్రాయింగ్ ఏరియా. మనకి సపరేట్గా చిన్న సిట్అవుట్ టైప్ ఇచ్చారండి డ్రాయింగ్ ఏరియా. ఇక్కడ ఒక సోఫా అండ్ టీపై వేసుకుంటే సెట్ అయిపోతుంది. అండ్ దీంట్లో ఫాల్ సీలింగ్ ఎక్సలెంట్గా వచ్చింది కదా. అండ్ ఇది హాల్లో చూడండి ఫాల్ సీలింగ్ సూపర్గా ఉంది. అండ్ కలర్ కాంబినేషన్స్ కానివ్వండి పర్ఫెక్ట్గా సెట్ అయిపోయింది. అండ్ చాలా పెద్దగా కూడా వచ్చింది హాల్. అండ్ అక్కడ మనకి టీవీ యూనిట్ ఉంటుంది. ఇది ఫ్లోరింగ్ మొత్తం మార్బుల్ తోటి ఇచ్చారండి. అండ్ అక్కడ ప్యాటర్న్ కూడా వచ్చింది మార్బుల్స్లో. ఇక్కడ మనకి నార్త్ సైడ్ వెంటిలేషన్ కోసం ఇలా విండోస్ ఇచ్చారు.
అండ్ నార్త్ సైడ్ ఒక డోర్ కూడా ఇచ్చారండి వాస్తు ప్రకారం ఉండడానికి. అండ్ ఇక్కడ ఒక వాష్ బేసిన్ వస్తుంది. ఇది మాస్టర్ బెడ్రూమ్. మాస్టర్ బెడ్రూమ్ చూడండి చాలా స్పేషియస్గా, కిందతో కంపేర్ చేసుకుంటే పైన కొంచెం పెద్దగా వస్తుందండి. మార్బుల్ ఫ్లోరింగ్ తోటి బ్లాక్ కలర్ బార్డర్తో ఉంది. అక్కడ షెల్ఫ్స్ వచ్చినాయి. ఈ విధంగా మనకి ఫాల్ సీలింగ్ ఉంటుంది. ఓకే. అండ్ ఇక్కడ మనకి అటాచ్డ్ వాష్రూమ్ అయితే చాలా స్పేషియస్ ఉందండి, ఎక్సలెంట్గా ఉంది. మనకి కింద యాంటిస్కిట్ టైల్స్, మనకి శానిటరీ వేర్ ఫిక్స్ చేశారు. ట్యాప్స్ కనెక్షన్, షవర్, గీజర్ పాయింట్ అన్నీ ఉన్నాయండి ఇక్కడ. అండ్ 6 feet హైట్ వరకు టైల్స్ చేశారు. WPC డోర్. ఇలా వచ్చేస్తే మనకి మొత్తం ఫ్లష్ షెడర్ డోర్ వాడారండి బెడ్రూమ్స్లో అన్నిటికీ. ఇక్కడ మనకి కామన్ వాష్రూమ్, WPC డోర్, యాంటిస్కిట్ టైల్స్. అండ్ టైల్స్ కూడా చాలా బాగున్నాయి కలర్ఫుల్గా, బ్లూ అండ్ వైట్ కాంబినేషన్. మనకి ఇండియన్ టైప్ ఇచ్చారండి కామన్ వాష్రూమ్. ట్యాప్స్ ఫిక్స్ చేసి పెట్టారు, షవర్స్ కూడా పెట్టేశారు. ఇక్కడ మనకి కిచెన్ బాగుంది, చాలా స్పేషియస్గా ఉంది. కింద ఎలా ఉందో పైన కూడా ఆ విధంగానే ఉంది కిచెన్ అండి. మనకి గ్రానైట్ ఇచ్చారు, స్టెయిన్లెస్ స్టీల్ సింక్, 2 ట్యాప్స్ ఇచ్చారు. వెంటిలేషన్ కోసం విండోస్, కిచెన్ టైల్స్, ఎగ్జాస్ట్ హోల్, షెల్ఫ్స్, సబ్జెలు. సో ఇలా పర్లేదండి, మనం ఒక ముగ్గురు కూడా కంఫర్టబుల్గా వర్క్ చేసుకునేంత స్పేషియస్గా ఉంది మనకి కిచెన్. ఓకే. కిచెన్ అయితే స్పేషియస్ ఉందండి, ఎలాంటి కాంపాక్ట్గా లేదు, చాలా బాగుంది. ఇలా వచ్చేస్తే ఇక్కడ మనకి చిల్డ్రన్స్ బెడ్రూమ్, ఫ్లష్ షెడర్ డోర్ తోటి మార్బుల్ ఫ్లోరింగ్తో ఇక్కడ ఈస్ట్ సైడ్కి ఒక డోర్ ఉంది ఇక్కడ. అండ్ ఇలా మనకి ఫాల్ సీలింగ్ ఉందండి చిల్డ్రన్స్ బెడ్రూమ్కి. అండ్ నార్త్ సైడ్ వెంటిలేషన్ కోసం ఇలా విండో ఇచ్చారు. అండ్ మనకి ఒక చిన్న బెడ్ పడుతుంది అండ్ కంఫర్టబుల్గా ఉంటుంది. ఇక్కడ షెల్ఫ్స్ వచ్చాయి. ఓకే. అండ్ ఇలా మనం బయటకు వెళ్దాం. ఇలా వచ్చేస్తే ఇక్కడ మనకి యూటిలిటీ ఏరియా ఉంటుంది. ఓకేనా. ఇక్కడ వాషింగ్ మిషన్ పెట్టుకోవచ్చు. అండ్ సెట్ బ్యాక్ కూడా మంచిగా ఇచ్చారండి, మనకు వెంటిలేషన్ కూడా చాలా బాగుంటుంది. సో ఈ విధంగా మరీ క్లోజ్ కాకుండా సెట్ బ్యాక్ మంచిగానే ఇచ్చారు, నార్త్ సైడ్ అండ్ బ్యాక్ సైడ్ కూడా. అండ్ ఇది చూస్తున్నారు కదా బ్యాక్ సైడ్, ఇది రన్నింగ్ రోడ్ అండి, ఎక్కువ రన్నింగ్ రోడ్ ఇది. మనకు ఒక రన్నింగ్ రోడ్కి చాలా దగ్గరలో ఈ హౌస్ ఉంటుంది. మంచి లొకాలిటీలో ఉందండి, చూడండి ఎన్ని హౌసెస్ ఉన్నాయి చూడండి. ఇంకా చాలా హౌసెస్ ఉన్నాయి, చాలా అంటే చాలా డెవలప్డ్ లొకేషన్లో ఉంది ఇది. ఎవరైనా సరే వరంగల్ సైడ్ వాళ్ళు చెంగిచెర్ల ఏరియాలో చూస్తున్నట్లయితే వన్ ఆఫ్ ద బెస్ట్ ఆప్షన్ వాళ్ళకి, మంచి బడ్జెట్లో. ఓకేనా. 100 square yards G+1 హౌస్ మనకి వెస్ట్ ఫేసింగ్, ఇంత ప్రాపర్గా ప్లాన్ చేసి కట్టిన హౌస్ 85 lakhs చెప్తున్నారండి. అండ్ అది కూడా నెగోషియబుల్ ఉంటుంది. ఓకే. ఈ ప్రాపర్టీ యొక్క ప్రైస్ 85 lakhs. అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్లో ఎవరైనా సరే ఇంత మంచి హౌస్ కోసం చూస్తున్నట్లయితే బోడుప్పల్ మున్సిపాలిటీ చెంగిచెర్ల ఏరియాలో, ఓకే, ఈ వీడియోని వాళ్ళకి షేర్ చేయండి. అండ్ వీడియోని లైక్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి మంచి మంచి వీడియోస్ ఇంకా నేను మీ ముందుకు తీసుకొస్తాను. ఎవరైనా సరే మంచి హౌస్ కోసం చూస్తున్నట్లయితే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేయండి, వచ్చి ఒకసారి ప్రాపర్టీని చూడండి. రియల్లీ థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. బై బై, టేక్ కేర్.